మీ పుట్టినరోజు వచ్చినా, లేకపోతే మీరు ఏ మంచి పని అయినా, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళకు గుర్తుండాలనుకున్నా అన్నదానం చేయండి. అన్ని దానాలలో అన్నదానం అన్నింటికంటే ముఖ్యమైంది, పుణ్యం వస్తుంది. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఎన్టీ రామారావు గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నదానం కోసం ఒక కార్యక్రమాన్ని పెట్టాడు. ఈరోజు 1500 కోట్ల పైన కార్పస్ ఉంది, ప్రజలే నడుపుతున్నారు. ప్రతిరోజు 1,00,000 మందికి ఉచితంగా భోజనం పెట్టే పరిస్థితికి వచ్చారు. అలాంటి ఒక మంచి కార్యక్రమానికి మీరు కూడా ముందుకు రండి. రాష్ట్రంలో మొత్తం పెట్టగలిగితే ఒక రోజు పెట్టండి, శక్తి ఉంటే. మొన్నైతే ఒక అతనైతే ఒక విషయం వచ్చాడు, నా దగ్గరకు వచ్చాడు. నేను ఒక కార్యక్రమంలో ఉంటే, మీరు వచ్చిన తర్వాత నా ఆస్తి విలువ పెరిగింది, 100 కోట్లు పెరిగింది, నేను 1 కోటి రూపాయలు అన్నదానం కోసం అన్నా క్యాంటీన్కి ఇస్తానని ఆయన ప్రకటించే పరిస్థితికి వచ్చాడు. ఇది మంచి కార్యక్రమాలు. డబ్బులు సంపాదించడం ముఖ్యం, సంపాదించిన డబ్బుల్ని సద్వినియోగం చేసుకోవడం కూడా అంతే ముఖ్యమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. యువత నైపుణ్యాన్ని పెంచడానికి, చేనేత కార్మికుల్లో కూడా నైపుణ్యం పెరగాలి, ఆ విషయం చెప్తాను. యువత నైపుణ్యం పెంచడానికి ఈరోజు మీరు చూస్తే మొదటిసారి దేశంలోనే ప్రపంచంలోనే స్కిల్ సెన్సస్ చేస్తున్నాం, సర్వే చేస్తున్నాం. అందరూ మాట్లాడతారు, క్యాస్ట్ సెన్సస్ మాట్లాడతారు, లేకపోతే ఇంకొకటి మాట్లాడతారు. కానీ ఈ ప్రభుత్వం ఆలోచించే విధానం అన్నింటికంటే ముఖ్యమైనది నైపుణ్యం. ఈరోజు నైపుణ్యాన్ని పెంచుకోగలిగితే ప్రపంచాన్ని జయించే శక్తి భారతదేశంలో ఉండే యువతకుంది. అందుకని ఈరోజు స్కిల్ సెన్సస్ కి ముందుకు పోతున్నాం. ఇంకో పక్క ఇసుక కూడా దేవుడిచ్చిన వరం. ఇది దేవుడు వరం ఇచ్చిన పూజారి ఇవ్వడన్నట్టు దేవుడిచ్చిన ఇసుకని వీళ్ళు అమ్ముకునే పరిస్థితికి వచ్చారు. చాలా దారుణంగా చేశారు. 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఇసుక దొరికే పరిస్థితి లేదు. పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే సమస్య అయింది. ఇంకో పక్కన భవన నిర్మాణ కార్మికులు పూర్తిగా దెబ్బతినే పరిస్థితికి వచ్చారు. అందుకే ఆలోచించాం, ఉచిత ఇసుక ఇస్తా అన్నాం, మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఇది. అందుకే ఈరోజు ఉచిత ఇసుక ఎక్కడికక్కడ ఇస్తున్నాం. ఒకటే హామీ ఇస్తున్నాం, రాష్ట్రంలో మీలో కూడా చైతన్యం రావాలి. మీ పంచాయతీలో మీరు ఇసుక బుక్ చేసుకోండి, మీరు ఏ రీచ్ కావాలో ఆ రీచ్కి వెళ్ళండి. ఈరోజు రైల్వే స్టేషన్కి పోతే ఊబరైజేషన్ ద్వారా ఎట్టయితే ఆటో ఎక్కొస్తామో, ట్యాక్సీ ఎక్కుతామో, అదేవిధంగా నిర్దిష్టమైన రేట్లతో మీ ఇంటికి ఇసుక వచ్చేట్టుగా చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిదని చెప్పి మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాకుండా ఇంకొక పక్క పోలవరం, అమరావతి మళ్లీ పునర్నిర్మాణం కోసం ముందుకు పోతున్నాం. ఈ సంవత్సరం ఇప్పుడే వస్తా ఉంటే చూశాను, కృష్ణా నది మొట్టమొదటిసారిగా బ్యారేజ్ చూస్తే కడుపు నిండింది, ఆనందంగా ఉంది. నీళ్లైతే కృష్ణా జలాలు పరవళ్లు దొక్కుతున్నాయి. అది కూడా చూసినప్పుడు చాలా సంతోషంగా ఉంది. దుర్గమ్మ తల్లి దయ వల్ల ఈ నెలలోనే కృష్ణా నది కూడా ఫుల్గా శ్రీశైలం నిండింది, నాగార్జున నిండింది, పులిచెంతల నిండింది, రాయలసీమకు నీళ్లు వస్తున్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో నీరుంటే ఏమైనా చేయొచ్చు. అలాంటి రిజర్వాయర్ నిండే పరిస్థితి వచ్చేందుకు సంతోషం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకే ఒక విషయం చెప్తున్నాను, పేదరికం లేని సమాజం కోసం మేము పనిచేస్తున్నాం. ఆర్థిక అసమానతలు తగ్గించడం కష్టం కాదు, కానీ ప్రయత్నం చేయాలి. అందుకనే మీరు చూస్తే ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ప్రైవేటు విధానాల వల్ల ఈరోజు సంపద వచ్చింది. ఈరోజు ఒక రోడ్డు వేసినా, ఒక టెలిఫోను మనకు సేవలు అందించినా, కరెంట్ వచ్చినా ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యంతో సమర్థవంతంగా చేయగలుగుతున్నారు. సంపద సృష్టించబడతా ఉంది.
నేను ఆలోచించేది ఇంకొక విధంగా P4 అనే విధానాన్ని పెట్టి ప్రభుత్వం, ప్రైవేట్, ప్రజల భాగస్వామ్యంతో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలనేది. ఎక్కడ పేదవాడుంటే అక్కడ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ ప్రభుత్వం ఉంటాం, మీకు అండగా ఉంటాం. ఈ రోజు నేను హామీ ఇస్తున్నా, ప్రతి సంవత్సరం చేనేత కార్మికులు ఉన్నారు. ఎప్పుడు కూడా చేనేత కార్మికులు అన్ని రంగాల్లో వెనుకబడి ఉంటారు. ఒక సవాలుగా తీసుకుంటాం. సంవత్సరం మీ ఆదాయం ఎంత పెరిగిందో చెప్పే బాధ్యత తీసుకుని సంపద సృష్టించడమే కాదు, పేదవాళ్లకు అండగా నిలబడే విధానాన్ని తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను దీనికి ఒకే మాట చెప్పాను. ఎవరైతే సమాజం వల్ల పైకొచ్చారో, పైనుండే 10 మంది, కింద నుండే 20 మందికి సహాయం చేసే పరిస్థితి రావాలి. ఆర్థికంగా పైకి తీసుకొచ్చే పరిస్థితి రావాలి. ఇప్పుడు చౌదరి ఉన్నాడు, ఉదాహరణకు ఆయన వ్యాపారాలు చేస్తాడు. అలాంటి వాళ్లకు బాధ్యత ఉంది సమాజం పట్ల. వాళ్ళందరూ కూడా సమాజంలో ఉండే పేదవాళ్ళని ఏ విధంగా ఆర్థికంగా పైకి తేగలుగుతారో ఆలోచిస్తే, వాళ్ళు చేసిన పని వల్ల ఫలితాలు వచ్చాయా లేదని ప్రభుత్వం బేరే చేసి బాగా చేసే దండేస్తాం, బాగా చేయకపోతే నమస్కారం పెట్టి నువ్వు చేయలేదని స్పష్టంగా చెప్పే బాధ్యత తీసుకొస్తాం. ఎందుకు నేను అడుగుతున్నానంటే, ఇది వాళ్ళ బాధ్యత. సమాజం మనకు అన్ని ఇచ్చింది. మనతో పుట్టిన వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు, ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు. కొంతమంది లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తే అట్టడుగు నుండే వాళ్ళు కనీస అవసరాలు తీర్చుకోలేకపోతున్నారు. 200 రూపాయలు రోజు సంపాదించలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ మీదనే నా దృష్టి అంతా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు జన్మభూమి స్ఫూర్తిని పెట్టాం. బ్రహ్మాండంగా అందరూ ముందుకొచ్చి అనేక కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు మళ్లీ అలాంటి కార్యక్రమాలతో ముందుకు పోవాలనేది చాలా అవసరం. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో కేవలం పథకాలు ఇవ్వడం కాదు, పేదరిక నిర్మూలన జరగాలంటే సంపద సృష్టించాలి. సంపద సృష్టిస్తే ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. ఆ ఆదాయాన్ని మళ్లీ పేదరిక నిర్మూలన ఖర్చు పెడితే ఆటోమేటిక్గా పేదరిక నిర్మూలన జరిగే పరిస్థితి వస్తుంది. అందుకని ఈరోజు ఒక్క అమరావతి మీరు ఒక్కసారి ఊహిస్తే, అమరావతి సుజావుగా పనులు జరిగి ఉంటే 3 లక్షల కోట్ల రూపాయలు సంపద వచ్చేది. ఒక్క రూపాయి బయట తెచ్చే అవసరం లేకుండా అక్కడుండి వాళ్ళు కట్టే పన్నుల వల్ల, అక్కడుండే భూమి వల్ల అమరావతి నిర్మాణం పూర్తయి ఉండేది.